దేవి వచ్చినప్పుడు నా మీద అక్కడ కుట్ర జరిగిందండి. ఆమె వస్తే ఏమి ఎక్కువ ఎంకరేజ్ చేయొద్దండి అని వాళ్ళకి అక్కడ ఉండే వాళ్ళకి ఇక్కడుండే లేడీ చెప్పిందంట. ఏం నాకేం టాలెంట్ ఉందండి, వాళ్ళే టాలెంటెడ్స్, వాళ్ళే తెలివైనోళ్ళు. నాకేముంది తెలివి, నాకేముంది డ్యాన్స్ అందరికీ వస్తుంది, అందరూ చేస్తారు. ఇక్కడుండే ఆమె చెప్పిందంటే ఎక్కువ ఎంకరేజ్ చేయొద్దండి. చేయకపోని ఎవరు టాలెంట్ వాళ్ళకండి, ఎవరు అదృష్టం వాళ్ళకి. మనం అక్కడేం మనం పోయి ఏమన్నా మన పేరేమన్నా రాపిచ్చానా, నేనేమన్నా డ్యాన్స్ చేస్తాను, పాట పాడతాను. ఆ సందర్భం బట్టి మనం ఉండాలండి. ఎలా సందర్భం వస్తే అలా మనం నడుచుకొని పోవాలి, అంతేగాని మనకే అంతా వచ్చు అనుకోకూడదు. ప్రతి ఒక్కరికి డ్యాన్స్ వచ్చు, ప్రతి ఒక్కరికి. కొందరు పాడతారు, కొందరికి టాలెంట్ ఉంటుంది, కొందరికి సిగ్గు ఉంటుందండి. అయ్యో చేయడానికి సిగ్గు ఉంటుంది, ఎందుకు చేసేది. ప్రతి ఒక్కరూ టాలెంటెడ్ అండి. ప్రతి ఒక్క లేడీను టాలెంట్గా ఉంటారు. అందరికీ డ్యాన్స్ వచ్చు, అందరికీ పాట వచ్చు. నేను మాట్లాడుతాను, ఓపెన్గా చేస్తాను అంతే డ్యాన్సు. కొందరు చేయరు, వచ్చి నాకన్నా బాగా వస్తుంది కానీ చేయరు, ఎందుకో ఏమో. కొంతమంది నాకన్నా అందంగా ఉంటారు, నాకన్నా బాగుంటారు కానీ చేయరు, ఎందుకో ఏమో. వాళ్ళకి ఏమో సిగ్గో ఏమో తెలియదు. నా గురించి అక్కడ చెప్పడం ఏమండి, ఆమెకి ఎక్కువ ఎంకరేజ్ చేయొద్దండి, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వద్దండి అని నా గురించి చెప్పడం ఎందుకు. ఏం అంత నాతో స్వీట్గా నా జతలోనే ఉండి స్వీట్గా మాట్లాడుతూ మళ్ళీ అక్కడ పోయి చెప్పినారంటే ఇంత ఆశ్చర్యము. ఒక లేడీ మీద అంత కుళ్ళు, ఆడవాళ్ళే శత్రువులా. నా దగ్గర అంతగా బాగా మాట్లాడి అక్కడ పోయి తంటాలు పెట్టినారంటే నా మీద. నాకేం ప్రిఫరెన్స్ ఇస్తే నాకేమైనా కొమ్ములు వస్తాయా, లేకపోతే నేనేమైనా అవుతానా? వాళ్ళు బాగా వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తే డ్యాన్స్ చేస్తాను అంతే, పాట పాడతాను అంతేగాని ఇంకేం ఉండదు కదా. అందరికీ వస్తుంది డ్యాన్స్, అందరికీ ఏమో ఒక రకమైన కుళ్ళండి. మనుషులు ఒకరు బాగుపడితే చూడండి, ఆడవాళ్ళే శత్రువు, అట్లా ఉండకూడదు ఎప్పుడే కానీ. అట్లా మనం ఎవరు అణగదొక్కాలని చూస్తారో వాళ్ళే పైకి వచ్చేదండి. ఇప్పుడు నన్ను అణగదొక్కాలంటే నేనే పైకి వచ్చేది. వాళ్ళు చెప్పిన వాళ్ళు సైలెంట్గా వాళ్ళు చూస్తూ ఉంటారు అంతే, నేను పైకి వస్తాను అంతే. ఎప్పుడే కానీ మనం ఒకరిని అణగదొక్కకూడదు. మనం అణగదొక్కితే వాళ్ళు అణగదొక్కిన వాళ్ళు పైకి వస్తారు ఎప్పుడే కానీ. అదే లాజిక్ అండి. ఎప్పుడే కానీ అట్లా ఒకరికి కిందకి తొక్కేయాలా అనుకోకూడదు. అదృష్టం అనేది ఉంటే ఎట్లయినా ఎక్కడైనా వాళ్ళు